Hi all, good evening. This is me Charan. Welcome to Charan's Echo channel. Thanks for subscribe and thanks for likes and thanks for all your support and love. Okay, so టాపిక్ లోకి వెళ్దాం. ఈ రోజు అంటే ఈ మంత్ నుంచి అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఏప్రిల్ 1 నుంచి రైల్వే రూల్స్ అనేది చేంజ్ అవ్వబోతుంది. మేబీ మీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా ఈ న్యూస్ వినకపోవచ్చు. అయితే మనం ఈ రోజు కొత్త రూల్స్ ఏంటి, ఆ కొత్త రూల్స్ వల్ల సామాన్య జనం ఏ విధంగా నష్టపోతున్నారు, లేదా కన్ఫర్మ్ అయిన టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత రిఫండ్ వస్తుంది, ఈ విషయాలు మనం క్లియర్ గా తెలుగులో ఈ విషయాలు తెలుసుకుందాం. వన్స్ అగైన్ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ టు చరణ్ ఎకో. ఓకే, సో 8 గంటల్లో క్యాన్సిల్ చేస్తే డబ్బులు పోతాయా? న్యూ రైల్వే రూల్స్ 2026 ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు. ఓకే, మీ ఫ్రెండ్స్ ట్రైన్ టికెట్ బుక్ చేసి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేస్తే డబ్బులు మొత్తం తిరిగి వస్తాయని అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం 8 గంటల్లోపే క్యాన్సిల్ చేస్తే రిఫండ్ ఆల్మోస్ట్ జీరో. ఇది వరకు మనం క్యాన్సిల్ చేస్తే అట్లీస్ట్ 50% అనేది మనకి రిఫండ్ వచ్చేది. కానీ 8 గంటల్లోపు ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే మనకి వచ్చేది 0 మాత్రమే. కాబట్టి ఈ వీడియోలో మీకు కొత్త రైల్వే రూల్స్, అదేవిధంగా ఎంత డబ్బు కట్ అవుతుంది, ఎంత క్యాన్సిలేషన్ డబ్బులు కట్ అవుతున్నాయి, అదేవిధంగా ఎలా మనం సేవ్ చేసుకోవాలి అన్నీ క్లియర్ గా చెప్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కంప్లీట్ గా చూసే వరకు దయచేసి మిస్ చేయొద్దు. అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి ఈ వీడియోను ఫాలో చేయండి. అయితే కొత్త రూల్స్ ఏంటంటే, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ట్రైన్ డిపార్చర్ కు ముందు 8 గంటల లోపు క్యాన్సిల్ చేస్తే చాలా కేసులలో రిఫండ్ రావడం లేదు, కొన్ని కేసులలో మినిమం మాత్రమే వస్తుంది. అయితే ఇది ఎందుకు పెట్టారు? చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడం వల్ల, అదేవిధంగా ఇతర ప్రయాణికులకు అవకాశం దొరకదు. ఇంకోటి ఏంటంటే, సీట్లు ఖాళీగానే వెళ్తాయి. చివరి నిమిషంలో అంటే మనకి రీఫండ్ ఉందనే అవకాశం తీసుకుని కొంతమంది జనాలు ఏం చేస్తున్నారంటే చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడం వల్ల ఆ సీట్లు వేరే వాళ్ళకి అడ్జస్ట్ చేయడానికి కానీ, లేకపోతే ఆ సీట్లు ఫైనల్ గా ఖాళీగానే వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల రైల్వేకే కాదు, సామాన్య జనులకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నారని మనకి తెలుస్తుంది. అయితే రైల్వే ఇందుకే ఈ రూల్ పెట్టిందని, సీట్లు ఖాళీగా వెళ్తున్నాయని, దానికోసమే ఈ రూల్ పెట్టిందని మనకి యాక్చువల్లీ తెలుస్తుంది. అదేవిధంగా టైం వేస్ట్ కాకుండా, అదేవిధంగా రిఫండ్ విషయాల్లో కూడా 48 గంటలకు ముందు క్యాన్సిల్ చేస్తే ఫుల్ రిఫండ్, అయితే కొంత మాత్రమే డిడక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఆల్మోస్ట్ ఫుల్ రిఫండ్ ఛార్జెస్ అనేవి 48 hours లో మనం ముందు క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ జరగడం జరుగుతుంది. అయితే 24 గంటల నుంచి 48 గంటల మధ్య చేస్తే 25% వరకు డబ్బులు కట్ అయ్యి మిగతా 75% ఏదైతే ఉందో అది రిఫండ్ చేయడం జరుగుతుంది. అయితే 12 గంటల నుంచి 24 గంటల లోపు మధ్య మనం క్యాన్సిల్ చేస్తే ఇది 50% వరకు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మిగతా 50% మనకి క్రెడిట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే 8 గంటల లోపు చేస్తే, అంటే 8 గంటలు ట్రైన్ డిపార్చర్ కు ముందు 8 గంటల లోపు చేస్తే ఆల్మోస్ట్ నో రిఫండ్, విచ్ మీన్స్ జీరో balance that we're going to get it to our account. So be careful before you cancel the ticket. Okay, so plan your ticket for the cancellation. If you have any other plans, 24 hours 48 hours ముందుకు ప్లాన్ చేసి at least will have some refund amount from the railway. So careful guys. Okay, ఇది క్లాస్ ఆధారంగా కూడా కట్ అవుతుంది. ఏసీ ఫస్ట్ క్లాస్ ఎక్కువ కట్ అవుతుంది, అదేవిధంగా స్లీపర్ లో కొంచెం మాత్రమే కట్ అవుతుంది, అదేవిధంగా జనరల్ అయితే వెరీ మినిమల్ రిఫండ్ అనేది అవుతుంది. కాబట్టి దీని విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కన్ఫర్మ్డ్ వర్సెస్ వెయిటింగ్. అయితే కన్ఫర్మ్డ్ టికెట్ భారీగా కట్ అవుతుంది, అదేవిధంగా వెయిటింగ్ టికెట్ వచ్చేసి ఆటో క్యాన్సిలేషన్ కొంత రిఫండ్ ఉంటుంది. ఈ వెయిటింగ్ లిస్ట్ వచ్చేసి మనకి చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత వి గెట్ టు నో వెదర్ మన టికెట్స్ అనేది కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో అది ఆటో క్యాన్సిలేషన్ అనేది మనకి చార్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా స్టిల్ వెయిటింగ్ లిస్ట్ ఉంటే
మనకి ఆటో క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల మినిమల్ అమౌంట్ అనేది కట్ అయ్యి అది ఆటోమేటిక్గా మనకి రిఫండ్ అనేది జరుగుతుంది. అయితే 3 to 8 hours రూల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు టైంకు ముందు 8 గంటల లోపల క్యాన్సిల్ చేస్తే టికెట్ కన్ఫర్మ్ అయితే రిఫండ్ అనేది రాదని మనం ముందే చెప్పుకున్నాము. అదేవిధంగా చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ చూస్తే అది నో క్యాన్సిలేషన్, అంటే అది విల్ నాట్ అలౌ యూ టు క్యాన్సిల్ ద టికెట్. ఎందుకంటే వన్స్ చార్ట్ ప్రిపేర్ అయితే యూ విల్ నాట్ గెట్ ద రిఫండ్ అండ్ ఈవెన్ యూ విల్ నాట్ గెట్ ద ఆప్షన్స్ టు క్యాన్సిల్ ఇట్. సో జీరో రిఫండ్. అది క్యాన్సిల్ చేసినా కూడా మీకు రిఫండ్ రాదు అండ్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టికెట్ ఆల్సో. సో ఉదాహరణకు ట్రైన్ 10 గంటలకి స్టార్ట్ అవుతుందంటే మీరు క్యాన్సిల్ చేసిన టైం 5 గంటలకు అనుకోండి, ఈవినింగ్ 5 గంటలకు అనుకోండి, ఇది 8 గంటల లోపే కాబట్టి మీ డబ్బు ఆల్మోస్ట్ పోయినట్టే. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రాత్రి 10 గంటల ట్రైన్ అయితే మనం ఈవినింగ్ 5 o'clock మనం ఈ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆల్మోస్ట్ జీరో బ్యాలెన్స్ వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేసిన ఇది ఉపయోగం లేనట్టే. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి, మీ ట్రావెల్ ప్లాన్ చేసుకోండి, మీ టైమింగ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. అయితే టికెట్ టీడీఆర్ అనేది ఉంటుంది. మీరు ట్రావెల్ చేయలేకపోతే టీడీఆర్ ఫైల్ చేయాలి, కానీ వ్యాలిడ్ రీజన్ ఉండాలి. రిఫండ్ గ్యారంటీది కాదు, అది వ్యాలిడ్ రీజన్ ఉండాలి. అది వెరిఫై చేసిన తర్వాత అది వ్యాలిడ్ రీజన్ అని వాళ్ళకి తెలిస్తే, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే దెన్ వీ మే ఎక్స్పెక్ట్ రిఫండ్ యాక్చువల్లీ ఫర్ ద సేమ్. బట్ అది అన్ఫార్చునేట్లీ మనకి గ్యారంటీ లేదు కాబట్టి, మన చేతుల్లో కూడా లేదు కాబట్టి అది టీడీఆర్ అనేది మనం ఫైల్ చేసినా కూడా ఇట్స్ 50-50 ఛాన్సెస్. అయితే తత్కాల్ టికెట్ ఏమైతే క్యాన్సిల్ చేసినా కూడా రిఫండ్ ఆల్మోస్ట్ రాదు. తత్కాల్ టికెట్ కన్ఫర్మ్డ్ టికెట్ మీరు క్యాన్సిలేషన్ పాలసీ అనేది ఉండదు. క్యాన్సిల్ చేసినా కూడా ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ యువర్ టికెట్ అండ్ యువర్ మనీ యాజ్ వెల్. సో తత్కాల్ టికెట్ కి నో రిఫండ్. ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ కౌంటర్స్ అనేది, కౌంటర్ టికెట్ అనేది అంటాం మనం. ఆఫ్లైన్ అంటే కౌంటర్ లో తీసుకునే టికెట్ ని ఆఫ్లైన్ అంటాము. ఆన్లైన్ అంటే వేరు విధాలుగా ఐఆర్సిటిసి మనం లాగిన్ చేసి దాని నుంచి బుక్ చేసినా, లేకపోతే వేరు వెండర్స్ నుంచి బుక్ చేసినా కూడా దాన్ని ఆన్లైన్ అంటాం. కాబట్టి ఆన్లైన్ క్యాన్సిలేషన్, బట్ ఆన్లైన్ క్యాన్సిలేషన్ అనేది ఫాస్ట్ గా ఉంటది, బట్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కౌంటర్ టికెట్స్ అనేవి మాన్యువల్ ప్రాసెస్ కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్. అంటే మనం వెళ్ళి కౌంటర్లోకి వెళ్ళి కౌంటర్ దగ్గర మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలి కాబట్టి ఇది మాన్యువల్ గా చేయడం కాబట్టి అది కొంచెం ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రాసెస్ ప్లాన్ యువర్ టైమింగ్స్, ప్లాన్ యువర్ ట్రావెల్. కాబట్టి హౌ టు సేవ్ యువర్ మనీ, మీ డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలి ముందుగానే ప్లాన్ చేయండి. అదేవిధంగా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసే దాన్ని ప్రాసెస్ ని అవాయిడ్ చేయండి. అదేవిధంగా వెయిటింగ్ టికెట్ అయితే టెన్షన్ పడొద్దు, ట్రావెల్ కన్ఫర్మ్ అయితేనే టికెట్ బుక్ చేయండి. లేకపోతే మీరు బుక్ చేసినా కూడా అది మీ ట్రావెల్ క్యాన్సిల్ అయితే ఆటోమేటిక్గా వీఆర్ లూజింగ్ సమ్ ఆఫ్ ది మనీ. కాబట్టి ప్లాన్ యువర్ ట్రిప్. ఓకే, ట్రావెల్ ప్లాన్ 100% షూర్గా అయితేనే మాత్రం కన్ఫర్మ్డ్ టికెట్ అనేది బుక్ చేయడం అనేది మంచిది. అదేవిధంగా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా 8 గంటల లోపు క్యాన్సిల్ చేస్తే డబ్బులు ఆల్మోస్ట్ పోతాయి. కాబట్టి ఈ విషయం చాలా మంది పర్సనల్ గా ఐఆర్సిటీ అకౌంట్లు కలిగి ఉన్నారు. సో పర్సనల్ గా చాలా మంది ఇప్పటికే యూజ్ చేస్తున్నారు. టికెట్లు ఎలా బుక్ చేయాలి ఏంటి, తత్కాల్ టికెట్లు ఎలా బుక్ చేయాలి అనేది, జనరల్ టికెట్లు, స్లీపర్, ఏసీ, సో వాట్ ఎవర్ సెక్షన్స్ దే ఆర్ చూసింగ్ విత్ లాగిన్ క్రెడెన్షియల్. సో నేను చెప్పేది ఏంటంటే ఆధార్ లింకింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఆధార్ లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఐఆర్సిటిసి అకౌంట్ కు ఆధార్ లింక్ చేస్తే మనం ఎక్కువ టికెట్లు, అంటే మనకి కావాల్సిన టికెట్లు అనేది బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా తత్కాల్ బుకింగ్ అనేది ఈజీగా అవుతుంది, లేకపోతే బుకింగ్ లిమిట్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి యాక్చువల్లీ ఇదివరకు టికెట్స్ అనేవి లిమిట్ అనేది ఉండేది. ఒక ఐఆర్సిటిసి అకౌంట్ తో నెలకు 12 టికెట్లు మాత్రమే చేసుకునే అవకాశం అనేది ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఆధార్ లింక్ చేస్తే గనక ఇదివరకు రూల్ ఏంటంటే 6 టికెట్లు మాత్రమే మనం బుక్ చేసుకోగలిగే వాళ్ళము. ఇప్పుడు ఆధార్ లింక్ చేస్తే గనక 12 టికెట్ల వరకు మనం నెలకి బుక్ చేసుకునే అవకాశం అనేది ఐఆర్సిటిసి కల్పిస్తుంది. కాబట్టి తత్కాల్ బుకింగ్ న్యూ రూల్ ఏంటంటే తత్కాల్ టైమింగ్స్ ఏసీ ఉదయం 10 గంటలకి, అదేవిధంగా స్లీపర్ 11 గంటలకి. ఇది న్యూ రూల్ కాదు, కానీ పాత రూల్ మాత్రమే. కాకపోతే మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, మీరు తత్కాల్ ఎప్పుడైనా బుక్ చేయాలనుకుంటే, ఏసీ బుక్ చేయాలనుకుంటే ఉదయం 10 గంటలకి కౌంటర్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా
మార్నింగ్ 11 o'clockకి మనం తత్కాల్ కౌంటర్ అనేది స్లీపర్కి ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటంటే ఏజెంట్స్ మొదటి 30 నిమిషాలు బుక్ చేయలేరు కాబట్టి రిఫండ్ ఆల్మోస్ట్ ఉండదు. కాబట్టి ట్రావెల్ సమయంలో ఆధారు పాన్ కార్డు అనేది తప్పనిసరి అని మెన్షన్ చేస్తున్నారు ఐఆర్సిటిసి. బట్ ఎంతవరకు అది వెరిఫై జరుగుతుంది అనేది అది ఇట్స్ అగైన్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉంటుంది. బట్ ఎందుకైనా మంచిది మీరు క్యారీ చేస్తే ఇట్స్ సేఫ్ జర్నీ ఫర్ అస్ ఫర్ దెమ్ యాజ్ వెల్. సో ఫైన్ లేదా ట్రైన్ నుండి కాబట్టి ఇట్లా ఎప్పుడైనా దాన్ని మ్యాండేటరీ చేస్తే ఎప్పుడైనా మనం దీన్ని అవాయిడ్ చేయడానికి సో ఐ సజెస్ట్ యూ టు క్యారీ దోస్ థింగ్స్ ఆధార్ అండ్ పాన్ కార్డ్. సో ఆన్లైన్ టికెట్ తీసుకుంటే ప్రింట్ అవసరం లేదు. మీరు మొబైల్లో మీ టికెట్ అనేది లేదా పిఎన్ఆర్ నెంబర్ అనేది చూపిస్తే ఆ టీసీ ఎవరైతే టికెట్ కలెక్టర్ వస్తాడో ఆయన వెరిఫై చేసుకుంటాడు. కాబట్టి మొబైల్లో SMS లేదా ఫోటో చూపిస్తే సరిపోతుంది ఆన్లైన్ టికెట్ అనేది. అదేవిధంగా 5 సంవత్సరాల లోపు టికెట్ అవసరం లేదు. 5 నుంచి 12 సంవత్సరాల లోపు ఆ హాఫ్ టికెట్ అనేది ఉంటుంది. బట్ ఫుల్ సీట్ ఆప్షన్ అనేది ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ రూల్స్ ని గుర్తుపెట్టుకోండి. వెయిటింగ్ టికెట్ ట్రావెల్ అదే కన్ఫర్మ్డ్ కాకపోతే వెయిటింగ్ టికెట్ తో స్లీపర్ కానీ ఏసీలో కానీ ప్రయాణం చేయరాదు. ఇది చేస్తే గనక ఇది కనీసం అంటే టికెట్ కలెక్టర్కి అది పట్టుబడితే గనక అది ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ట్రావెల్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇలాంటి అప్పటికప్పుడు జర్నీలు అనేది మీరు సడన్ సర్ప్రైజెస్ జర్నీస్ అనేది ప్లాన్ చేసుకోగలిగితే కనుక మీరు ఇబ్బంది పడతారు. అయితే ఫుడ్ సేఫ్టీ, రైల్వే ఫుడ్ అనేది ఐఆర్సిటిసి అప్రూవ్డ్ వెండర్స్ మాత్రమే. కాబట్టి రైల్వే ఫుడ్ అనేది సేఫ్టీ. మన బయట వెండర్స్ దగ్గర కొనే దానికన్నా ఐఆర్సిటి వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకునే ఫుడ్ అనేది సేఫ్టీ. కంప్లైంట్ చేస్తే రిఫండ్ కూడా వస్తుంది. అదేవిధంగా యాక్షన్ కూడా తీసుకుంటారు ఐఆర్సిటిసి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అప్రూవ్డ్ వెండర్స్ కాబట్టి వాళ్ళు దీని ద్వారా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రైన్లో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ సిగరెట్లు కానీ అది చేయరాదు. నో స్మోకింగ్ అండ్ నో ఆల్కహాల్ ఇన్ ద ట్రైన్ జర్నీస్. సో ప్లీజ్ కేర్ఫుల్. చేస్తే కనుక అది ఏ పోలీస్ అయినా కానీ లేదా టికెట్ కలెక్టర్ కానీ చూస్తే అది ఆల్మోస్ట్ ఫైన్, హెవీ ఫైన్ లేదా జైలు కూడా వేయడం అనేది కొన్ని విషయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నైట్ ట్రావెల్ రూల్స్ ఏంటంటే 10 PM నుంచి 6 AM వరకు మ్యూజిక్ అనేది లౌడ్ మ్యూజిక్ అనేది అదేవిధంగా డిస్టర్బెన్స్ అనేది లైక్ హెవీ నాయిసెస్ లేకపోతే క్రౌడ్ ఒక చోట అంటే ఫ్యామిలీస్ వెళ్తున్నప్పుడు లేదా ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఇలాంటి క్రౌడ్ నాయిసెస్ చేస్తే అది మిగతా వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి నైట్ జర్నీ రూల్స్ అనేవి దయచేసి చూసుకోండి. అదేవిధంగా స్లీపర్లో 40 kgs, ఏసీలో 50 kgs ఆ వెయిట్ అనేది లిమిట్ అనేది ఉంది. అది ఎక్స్ట్రా అయితే మేబీ దానివల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎమర్జెన్సీలో తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా మీరు చైన్ పుల్ చేయరాదు. ఆ చైన్ పుల్ చేస్తే గనక ఎమర్జెన్సీ కాకోకుండా అది ఎమర్జెన్సీ ప్రూవ్ అయితే ఓకే. ఎమర్జెన్సీ ప్రూవ్ కాకుండా సరదాగా లేకపోతే పిల్లలు లాగారు అనేది విషయాలు ఇట్లాంటివి తెలిస్తే వాళ్ళు మీకు 1000 రూపీస్ ఫైన్ వేస్తారు. అదేవిధంగా సమ్ కేసెస్ లో జైలు కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఫేక్ టికెట్లు, ఫ్రాడ్ వార్నింగ్స్, దయచేసి ఫేక్ టికెట్ల గురించి, ఫేక్ ఏజెంట్స్ నుంచి వచ్చే వాటి గురించి అవాయిడ్ చేయండి. అఫీషియల్ గా ఐఆర్సిటిసి యాప్ ను మాత్రమే యూజ్ చేయండి. యాప్ ద్వారా అఫీషియల్ గా మీరు టికెట్లు బుక్ చేసుకోండి. యాప్ క్రియేట్ చేయడం, క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవడం మీ పర్సనల్ అనేది చాలా చాలా ఈజీ. దయచేసి ట్రై చేయండి. దయచేసి వాటి నుంచి ద్వారా మీరు బుక్ చేసుకోండి. చార్ట్ ప్రిపరేషన్, ట్రైన్ డిపార్చర్ కి వచ్చే ముందు 4 గంటల ముందు చార్ట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. అయితే ఆటో అప్గ్రేడేషన్ మీరు ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. వైల్ యూ బుక్ ద టికెట్ you need to enable your auto upgrade option. then senior citizen దాని వల్ల మీకు ఆటో అప్గ్రేడేషన్ ఎప్పుడైనా ఐఆర్సిటిసి మనకి సీట్లు మనకు కావాల్సిన స్లీపర్ లో అడ్జస్ట్ చేయలేకపోతే సమ్ టైమ్స్ సమ్ రేర్ కేసెస్ లో మనకి ఏసీలో ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆటో అప్గ్రేడేషన్ అనేది మనం ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అదేవిధంగా కన్సెషన్స్ కానీ అదే సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ కన్సెషన్ అనేది ఉంటుంది వాళ్ళ ఏజ్ని బట్టి. దయచేసి దాన్ని కూడా యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ రూల్స్ తెలియకుండా ట్రావెల్ చేస్తే
ఫైన్ మాత్రం తప్పదు. కాబట్టి కొన్ని కేసెస్ లో జైలు కూడా తప్పదు. కాబట్టి దయచేసి ఈ రూల్స్ అన్ని పాటించండి. ట్రైన్ లో సేఫ్ గా టెన్షన్ లేకోకుండా ట్రావెల్ చేయాలంటే ఈ రూల్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఓకే, ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ చరణ్ ఈకో ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. జై హింద్, మీ చరణ్.